డూమ్స్‌డే ఫ్లైట్ అంటారు. అంటే పెను యుద్ధమే జరిగి ప్రపంచమంతా అణుబాంబులతో బూడిదైపోయినప్పుడు కూడా ఒక విమానం పనిచేస్తా ఉంటది. ఇదివరకు దాని మీదన హాలీవుడ్ సినిమాలు గూడా వచ్చినాయి. ఆ విమానంలో దాదాపు 5, 600 మంది పడతారు. ప్లస్ దాంట్లో క కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటది. అణుబాంబులు కూడా దాన్నేం చెయ్యలేవు. రేడియేషన్ దాన్ని టచ్ చేయలేదు. అట్లాగే దాని లోపల తినటానికి, ఉండటానికి, పడుకోవడానికి అన్ని ఏర్పాట్లు ఉంటాయి. వందల కాదు వేల కిలోమీటర్ల పాటు తిరిగేయగలదది. అలాంటియి అమెరికా దగ్గర, రష్యా దగ్గర ఉన్నాయి. రష్యాకి సంబంధించినటువంటి ఇట్లాంటి డూమ్స్‌డే ఫ్లైట్ అంటే ఓ రకంగా చెప్పాలంటే పెను యుద్ధ విమానం అనమాట. ఇప్పుడు రంగంలోకి దిగింది. అయితే యుద్ధం చేయట్లేదు. ఇరాన్‌కొచ్చిందది. ఇందులో 2, 3 కోణాలు కనబడుతున్నది. ఒకటి అడ్వాన్స్‌డ్ డ్రోన్ టెక్నాలజీని పంపించడానికి అన్నటువంటి మాట వినబడుతుంది. బట్ అంత సీన్ అక్కర్లేదు. రష్యాకి, ఇరాన్‌కి ఈజీగానే సప్లై చేయడానికి చాయిస్‌లున్నాయి. కానీ ఇది రావడానికి కారణం ఒక పాయింట్ చెప్తున్నారు. ముర్తజా ఖొమైనీ ఏదైతే మొన్న తీవ్రంగా గాయపడ్డాడో తనని రష్యాకి తీసుకెళ్ళిపోయారని ప్రచారం జరిగింది. అయితే రష్యన్ డాక్టర్లే ఇరాన్‌కొచ్చి ఇప్పటిదాకా ఒక అండర్ గ్రౌండ్‌లో ఉన్నటువంటి హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక అక్కడ ఉంచి కాపాడటం కష్టం. ఒకటి కంటిన్యూగా దాడులు జరుగుతూ ఉండటం. రెండవది అతనికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితిలో ఎక్విప్‌మెంట్ లేకపోవడంతో రష్యాకి తీసుకెళ్ళడానికి ఈ ప్రత్యేక విమానాన్ని పంపించింది రష్యా అన్నటువంటి మాట వినబడుతుంది. స్పష్టత రావాల్సుంది.